నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు జరుగుతున్న మరమ్మతు పనులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించి ప్రస్తుత గేట్ల పరిస్థితి, ప్రాజెక్టులో నీటి నిల్వ, నీటి సరఫరా వ్యవస్థపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న 12 గేట్ల పనుల వివరాలను సైట్ ఇంజనీర్లు వివరించారు. ఆగస్టు నెలాఖరుకు అన్ని గేట్లను పూర్తి స్థాయిలో అమర్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం గేట్లకు శాండ్ బ్లాస్టింగ్ చేస్తున్నట్లు కలెక్టర్కు వివరించారు. పనులలో జాప్యం లేకుండా చూడాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టు క్రింద నీటి సరఫరా, భూసేకరణ అంశాలపై ఇరిగేషన్ ఎస్ఈ నాగమురళీ మోహన్ కలెక్టర్కు వివరించారు. ఈ ప్రాజెక్టు కుడి కాలువ కింద 28,000 ఎకరాలకు నీరు అందించేలా పూడికలు తీసి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు. ఎడమ కాలువ కింద భూసేకరణకు సమస్యలు తలెత్తడంతో వర్క్ ఆర్డర్ను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి, తహసీల్దార్ అనురాధ, ఇరిగేషన్ డిఈఈ కె నాగరాజు, ఏఈఈ వై రామాంజనేయులు, ఇతర అధికారులు ఉన్నారు. ఏమంటే టెస్టులు కూడా వాళ్ళకు నీరు వాళ్ళకి రెఫర్ చేశారు. నేషనల్ ఎన్విరాన్మెంటల్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్కి వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చారు. సరే 25లో లాస్ట్ ఇయర్ వాటర్ వస్తే ఆ వచ్చిన వాటర్ బట్టి మనం తుఫాన్ వచ్చినప్పుడు ఒక 1.5 TMC వాటర్ వచ్చింది. ఆ వచ్చినప్పుడు మనం ఒక 2.3 TMC 2.4 TMC ఆ హైట్కు 7 మనము టోటల్ పైన 2 మీటర్ విత్ 12. Internally it started in the material itself and start reduce these are the horizontal better segment. 0.3 కింద 24.6 కంట్రోల్ అయింది. ఎవరి గేట్కి ఇండివిజువల్గా మోటార్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఆర్ 2 years వన్స్ మనం రోలర్స్ ఉన్నాయి కదా, మూవింగ్ పార్ట్స్ ఎక్విప్మెంట్ వచ్చేసి గేర్ బాక్సెస్లో ఆయిల్ చేంజ్ చేసి రోప్స్ క్యాటరింగ్ మనం ఇంతవరకే ఉంటుంది. ఫ్రెష్ ఫేస్ అప్పుడు మనము ప్రైమరీ కోట్ జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా 50,54,000 విలువ చేసే దొంగిలించబడిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత వారం రోజులుగా పోలీసు సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేసి 361 సెల్ ఫోన్లను వివిధ షాపుల నుండి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ప్రధానంగా ఒంగోలు, చీమకుర్తి, దర్శి, మార్కపురం ప్రాంతాలలో మొబైల్ రిపేర్ షాపులలో దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో కానీ లేక మీ మొబైల్లోనే ఆధార్ కార్డు ద్వారా సిఆర్ కోడ్ని ఏర్పాటు చేసుకుంటే ఎక్కడైనా ఫోన్ దొరికితే వెంటనే మీకు సమాచారం వస్తుందన్నారు. దాంతో పాటుగా పోలీస్ స్టేషన్ నుంచి కూడా మీకు సమాచారం వస్తుందని, అందుకోసం తప్పనిసరిగా మొబైల్ యజమానులు సిఆర్ కోడ్ని ఎంటర్ చేసుకోవాలని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ ఆన్ మిస్సింగ్ స్టోలన్ మొబైల్స్. సో ఇందులో లాస్ట్ 1 వీక్లో 8 టీంలు పెట్టి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో 361 స్టోలన్ కానీ లాస్ట్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. స్టోలన్ మొబైల్స్ ఇందులో 361లో 82 కనపడ్డాయి. ఆ 82 మొబైల్స్లో మేము 3 FIR రిజిస్టర్ చేశాము. 3 FIRలో 2 సెల్ ఫోన్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. ఒంగోలులో, చిమకుర్తిలో ఉన్న 5 మొబైల్ షాప్ ఓనర్స్, సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ 5గురిని కూడా ఈ 3 FIRలో ముద్దాయిగా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టుకోవడం జరుగుతుంది.
CEIR పోర్టల్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని. సో ఆ పోర్టల్ గురించి మన జనాల్లో చాలా తక్కువ మందికి అవగాహన ఉంది అది భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 361 మొబైల్స్ ఎవరెవరికి మొబైల్స్ పోయాయి ఆర్ దొంగలించబడ్డాయి, ఈ అన్ని 361లో 354 మొబైల్స్, ఇందులో ఉన్న 354 మొబైల్స్ మన ప్రకాశం జిల్లాలోనే మళ్ళీ రికవర్ అయ్యాయి. సో అది ఎక్కడ వేరే చోట కూడా వెళ్ళలేదు. ఈ CEIR పోర్టల్ మీరు వాడండి. అందులో ఏదైనా మీకు అవగాహన లేకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ తరపు నుంచి కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం. ఫస్ట్ టైం చాలా సంవత్సరంలో ఏం కనపడింది, ఏమేం సెల్ ఫోన్ షాపులు ఉన్నాయి, ఎవరెవరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారు సెల్ ఫోన్ షాప్స్. సో వాళ్ళు చాలా దొంగిలించబడిన మొబైల్ ఫోన్స్లు కూడా కొంటున్నారు. సో వాళ్ళ మీద రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ కింద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో నేను అలాంటి ఆల్ సెల్ ఫోన్ షాప్ ఓనర్స్కి కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, ఈ CEIR పోర్టల్లో KYM అని ఫెసిలిటీ ఉంటుంది, నో యువర్ మొబైల్. అందులో ఎవరైనా మీ దగ్గర మొబైల్ తీసుకొస్తే దానికి IMEI మీరు చెక్ చేసుకోవచ్చు, అది దొంగిలించబడిన మొబైలా ఆర్ నిజంగానే అది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంది. సో ఇది మీరు చెక్ చేస్తే మీ మీద కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీగా మీరు చేస్తున్నారని భావిస్తున్నాం. మేము ఏమేమి స్టోలన్ మొబైల్స్ ఉన్నాయి అది కోర్ట్ ద్వారా ఆ ఒరిజినల్ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏమేమి మిస్సింగ్ మొబైల్స్ ఉన్నాయి ఆ మిస్సింగ్ మొబైల్స్కి ఓనర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి CEIR పోర్టల్లో అన్బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయని, అందుకోసం మొబైల్ యజమానులతో పాటు ఇతరులు కూడా వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎస్పీ అన్నారు. మొబైల్ ద్వారా ఫోన్ చేసి మీకు సైబర్ నేరంలో ఇరుక్కున్నారని వెంటనే మీరు ఆధార్ని పంపించి స్టేషన్కు వస్తే స్టేషన్లో పరిష్కారం చేస్తామని చెబుతున్నారని, అలాగే ఒక పోలీసు అధికారులు కూడా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు 1930 సైబర్ కాల్కు ఫోన్ చేసి వెంటనే వారి బారిన పడకుండా కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన యాప్ ద్వారా చూపించారు. జిల్లాలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి కేసులు నమోదు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని కొంతమందిని జైలుకు పంపించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు లాస్ట్ 1 వీక్లో ప్రకాశం జిల్లా మొత్తం ఏపీలో ఇది ఫెడెక్స్ స్కామ్ గురించి చాలామందికి ఫోన్ కాల్స్ వస్తుంటున్నాయి. సో ఫెడెక్స్ స్కామ్ కానీ, డ్రగ్స్ ఇన్ పార్సల్ స్కామ్ కానీ, డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ, దానికి చాలామంది జనాలు భయపడి డబ్బులు ఇచ్చి మోసపడే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఒక అవగాహన పరంగా ఒక PPTని దాంతోపాటు ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ, ఫెడెక్స్ స్కామ్ కానీ ఏంటి, ఇది జస్ట్ ఒక 1 మినిట్లో నేను చెప్తాను. జస్ట్ ఎవరొకరు కస్టమర్స్కి ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చి చెప్తారు ఇది మీ పేరు, ఇది మీ ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డ్ లింక్డ్ ఒక పార్సల్ బుక్ అయింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ ఉండడం వల్ల ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి మీకు జైలు పంపడం జరుగుతుంది. సో దీనికి కొంత అమౌంట్ పే చేసి సెటిల్ చేసే వరకు మీకు ఇలాగే వీడియో కాల్ ముందు ఉండాల్సి వస్తుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్తే ఇమీడియట్గా మీ మీద కేసు బుక్ అవుతుంది, మేము టీం పంపించి మీకు జైలు పంపిస్తాం. సో ఇందులో ఇంత ప్రెషర్ పెట్టడం వల్ల కొంతమంది భావిస్తారు అక్కడ వీడియో కాల్లో యూనిఫామ్ వేసుకొని పోలీసు వాళ్ళు ఉన్నారు, మొబైల్లో కొన్ని డాక్యుమెంట్స్ పంపడం జరుగుతుంది, కొన్ని ఐ కార్డులు పంపడం జరుగుతుంది, అన్ని ఫేక్ డాక్యుమెంట్స్లు ఉంటాయి. సో దానికి లోబడి చాలామంది భయపడి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ బ్యాంక్ అకౌంట్కి OTP కానీ, పాస్వర్డ్ కానీ ఎప్పుడు కూడా అడగరు. దాని తర్వాత ఈ వీడియో కాల్లో పోలీస్ యూనిఫామ్లో వచ్చి మీకు ఇంట్లోనే అరెస్ట్ చేస్తాము, మీరు డబ్బులు
పే చేసే వరకు మీరు డబ్బులు పే చేస్తే ఇంట్లో నుంచి బయట పంపడానికి మీకు పర్మిషన్ ఇస్తాము. అలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటి ఏమి ఉండదు. సో ఇలాంటి ఏదైనా ఎవరైనా ఫోన్లు చేస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి తెలియజేయండి. కేటుగాళ్ళు, జాబ్ పేరుతో కొందరు, ఇన్వెస్ట్మెంట్ పేరుతో మరికొందరు ఆన్లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో కొత్త తరహా మోసం దేశవ్యాప్తంగా 1930 నంబర్కు ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చు అని, మీ నగదు మీకు చేరుతుంది అని పోలీసులతో పాటు బాధితులు తమ అనుభవాలను చెబుతున్నారు. ప్రజలు మీకు తెలియని వాళ్ళ నుండి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయకండి. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ని సంప్రదించండి. మార్కాపురం ప్రాంతంలోని కంభం పట్టణంలో మెడికల్ షాపుల్లో కూడా అనధికారికంగా మత్తుమందు కలిగిన టాబ్లెట్స్ ను అమ్ముతున్నట్లు గుర్తించినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంధ్య తెలిపారు. దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలించి అనధికారికంగా అమ్ముతున్న మందులను సీజ్ చేయడం జరిగిందన్నారు. వారం రోజుల పాటు షాపును కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు. పద్ధతి మార్చుకోకపోతే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించినట్లు సంధ్య తెలిపారు. సమావేశంలో ఏఎస్పీలు శ్రీధర్ బాబు, నాగేశ్వరరావు, టౌన్ డీఎస్పీ కిషోర్ బాబు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం జ్యూరిస్డిక్షన్ నందు ఖమ్మం టౌన్లో ఒక 2 మెడికల్ షాప్స్ అయితే ఇన్స్పెక్షన్ చేశాము. వాటి పేర్లు మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్, బాలాజీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్. ఈ 2 సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయగా మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ నందు టెస్ట్ పర్చేస్ కండక్ట్ చేస్తే వాళ్ళు కొన్ని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే జోల్ ఫ్రెష్ 10 mg టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఒక పేషెంట్కి అమ్మారు. వాటితో పాటు వాటికి సేల్ బిల్ ఇవ్వకుండా, వాటికి మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్లో వాటి వివరాలు నమోదు చేయకుండా వాళ్ళు అలా సేల్ చేసినందుకు గాను ఇన్స్పెక్షన్ చేసి యాజ్ దే ఆర్ లైసెన్స్డ్ ఫర్మ్స్ వాటికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి యాజ్ ద ఎక్స్ప్లెనేషన్ వాజ్ నాట్ సాటిస్ఫాక్టరీ లైసెన్సింగ్ అథారిటీ వారి యొక్క లైసెన్స్ని 15 రోజులు సస్పెండ్ చేస్తూ విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ 90 days సస్పెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు వాళ్ళకు స్ట్రిక్ట్గా వాన్ చేస్తూ ఇది ఇంకోసారి రిపీట్ అయితే యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నెక్స్ట్ వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు దే విల్ బి ప్రాసిక్యూటెడ్ యాజ్ పర్ ద యాక్ట్. గాంజాతో పాటు ఇది సెడేటివ్ డ్రగ్స్ కూడా కొంతమంది యూత్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువ క్వాంటిటీలో కొంతమంది ఫార్మసిస్ట్తో కొల్యూడ్ అయ్యి తీసుకొని దానికి నషాగా వాడుతున్నారు. సో అలాంటి కేసెస్లో కూడా అన్ని ఫార్మసిస్టులు కూడా అన్ని మెడికల్ షాప్స్ కూడా త్రూ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఈడీ డ్రగ్స్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ రేట్స్ కానీ చర్య తీసుకోవడం జరుగుతుంది. అదే సమయంలో పోలీస్ తరపు నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే మేము చర్య తీసుకుంటాం. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీసీపీడీసీఎల్ ట్రాన్స్కోలోని వివిధ విభాగాలు ఆయా విభాగాలు చేసే పని విధానంపై కలెక్టర్ సమీక్షించారు. ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ సత్యనారాయణ, ట్రాన్స్ ఎస్ఈ శ్రీనివాసరావులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ శాఖ స్ట్రక్చర్ పని విధానాన్ని కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఒంగోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. So generation Genco, it has been divided into 3 parts. Genco, then Transco, and then distribution. Generation means thermal power, hydro power, wind power. And from 100 kV to 220 kV, 400 kV. Again 33 kV substations will be emanated from those 3 type of substations, madam. So each 3 substations are 33 kV. 33 feeders. Next slide. We report to Chief Engineer. Chief Engineer reports to Director, madam. Director reports to Joint Managing Director. Okay. Joint Managing Director reports to Chairman Managing Director, Vijayanand sir, madam. Okay. Chief Engineer to Director. Director. Director Meeku, Director Transport. Director Transport AKV Bhaskar. Okay. So our Chief Engineers have 4 superintendents. I have 3.
జిల్లాలో పొగాకు బోర్డుల్లో ఇప్పటి వరకు 89.12 మిలియన్ కిలోల పొగాకు రైతులు అమ్మటం జరిగిందని రీజనల్ మేనేజర్ లక్ష్మణరావు అన్నారు. పొగాకు రైతులకు కేజీ సగటు ధర ₹252.15 రావడం జరిగిందని, గత ఏడాది కంటే ఈ సంవత్సరం పొగాకు రైతులకు ₹49 అదనంగా లాభం వచ్చిందన్నారు. ఒంగోలు పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టంగుటూరు, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోలు జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం పండు గుల్ల, సూరా పొగాకు మంచి ధరకు కొనడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు డిమాండ్ ఉండడంతో మంచి ధరలు వస్తున్నాయని, అలా అని ఇష్టం వచ్చినట్లు ఎక్కువ ధరకు పొగాకు బ్యారెన్లు, పొలాలు లీజుకు తీసుకోవద్దని తెలిపారు. పొగాకు రైతులు నాణ్యమైన పొగాకును మాత్రమే పండించాలన్నారు. రైతులు వేసిన అధిక పంట గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెల 22 నుంచి కందుకూరులో CTRI పొగాకు విత్తనాలు అమ్మడం జరుగుతుందని, కావలసిన రైతులు బోర్డు పుస్తకం తీసుకువెళ్లి కొనుగోలు చేయాలన్నారు. రైతులు లైసెన్సులు లేకుండా అనధికారికంగా నిర్మిస్తున్న బ్యారెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. నల్లరేగడి నేలలు మరియు దక్షిణ ప్రాంత తేలిక నేలల్లో ఉన్న 11 వేలం కేంద్ర పరిధిలో ప్రస్తుతానికి పొదిలి, టంగుటూరు ఆక్షన్ జరుగుతున్నాయి. మిగతా వేలం కేంద్రాల్లో అధికారికంగా పండించిన పొగాకు మరియు సూరా ముక్క మరియు పండుగల్లో కూడా రైతులకు అమ్మకం జరిగింది. ఇప్పటిదాకా 89.12 మిలియన్ల కేజీల పొగాకు అమ్మకం జరిగింది. సగటు ధర 252.15 సగటు ధర వచ్చింది. గత సంవత్సరం కన్నా దగ్గర ₹49 సగటు ధర ఎక్కువగా రావటం మూలాన రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పరిణామాలు పొగాకు మార్కెట్లో రైతులు గమనించవలసింది ఏంటంటే శాశ్వతం కాదు. ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా సప్లై డిమాండ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మా దృష్టికి వచ్చింది రైతులు చాలా ఎక్కువగా ఏరియాల్లో అనధికార బ్యారెన్లు కట్టడం, ఎక్కువ మొత్తంలో బ్యారెన్లు మరియు పొలాలు అధిక ధరలకు లీజులు అద్దెకు తీసుకోవటం జరుగుతుందని మా దృష్టికి వచ్చింది. అందుకని మేము కూడా రైతులకు ప్రతి ప్లాట్ఫామ్ వేలం కేంద్ర పరిధిలో ఒక మీటింగ్ పెట్టి రైతుల్ని చైతన్యవంతం చేసి అనధికార బ్యారెన్లు కట్టకుండా మరియు అధిక మొత్తంలో పొలాలు బ్యారెన్లు లీజులకు తీసుకోకుండా చేయటం జరిగింది. పొగాకు నాణ్యత ఎప్పుడూ ఒకలాగా ఉండదు. నాణ్యతకు గల పొగాకు ఎప్పుడైనా మంచి రేటు ఉంటుంది. రేపు పొగాకు సాగు చేసే పొలాలలో బలంగా ఎరువులు పచ్చిరొట్ట పైర్ల మూలాన అందుతాయి అని చెప్పి రైతుల్ని మేము అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే రాబోయే రోజుల్లో CTRI రేపు 22వ తారీఖు నుంచి, ఈ నెల 22వ తారీఖు నుంచి CTRI కందుకూరులో పొగాకు విత్తనాలు ఇస్తున్నారు. రైతులు కావాల్సిన వాళ్ళు పోటీ పుస్తకాలు కూడా తీసుకెళ్లి అక్కడ పొగాకు విత్తనాలు తీసుకొని అని చెప్పి కోరుచున్నాం. బలహీన వెనుకబడిన తరగతుల వారి చెంతకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేరేలా ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో పలు సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు వసతులు మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన ఆహారం, విద్య అందేలా చూడాలని కలెక్టర్ అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా రుణాలు పంపిణీపై పలు సూచనలు చేశారు. సకాలంలో తిరిగి చెల్లించడంతో పాటు మహిళలకు కలిగే ప్రయోజనాలను కూడా వారికి వివరించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమాధికారి అంజల, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, స్టెప్ CEO లోకేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ద్వారా వెళ్తుంది మేడం డైరెక్టరేట్ నుండి సెక్రటరేట్. అది 100 శాంక్షన్స్ మేడం, 37 ఉన్నారు ప్రజెంట్. తర్వాత మేడం గారు ట్రాన్స్ఫర్ అయ్యాక 2 years అయిపోతుంది, నియర్లీ 3 years మేడం. అంతేనా?
సో వాళ్ళకని రివర్స్ సెపరేట్ ఏదైనా మెకానిజం ఉందా ట్రాన్స్ఫర్ చేస్తాం ఐడి కార్డు ఎంతమంది ఉన్నారు ఇక్కడైతే మనం యాజ్ పర్ పెన్షన్ ప్రకారం అయితే 129 మేడం. ఇప్పుడు జిల్లా బైఫికేషన్ అయ్యాక ఏమో రిజెక్ట్ అయ్యాయి మేడం. టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక కొత్త ఇసుక విధానం 2024 అమల్లోకి తెచ్చింది. గత ప్రభుత్వంలో ఇసుక కొనలేక నిర్మాణ సంస్థలు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుని ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో నిర్మాణ సంస్థల యాజమాన్యం ఇసుక కోసం మార్కెట్ యార్డుకు క్యూ కట్టారు. నిన్నటి వరకు బాడుగుల లేక ఖాళీగా ఉన్న ట్రాక్టర్ యజమానులు ఇసుక రీచ్ పాయింట్ వద్దకు భారీగా వస్తున్నారు. ఇసుక కొనుగోలుదారులతో మార్కెట్ యార్డు ప్రాంతం కళకళలాడుతోంది. ఇసుక కోసం ఉదయం నుంచే వాహనదారులు క్యూ పద్ధతి పాటించడంతో వాహనాలు బారులు తీరాయి. మార్కెట్ యార్డులోని ఇసుక రీచ్ వద్ద రోజుకు 500 టన్నులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 2000 టన్నులు మాత్రమే ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఇసుక నూతన పాలసీ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరకే ఇసుక అందుబాటులోకి వచ్చిందని ట్రాక్టర్ యజమాని తన్నీరు ఆంజనేయులు అన్నారు. తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావడంతో నిర్మాణ సంస్థలకు చెందిన యాజమాన్యాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇసుక ఎక్కువ ధర ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు. యార్డులో ప్రస్తుతం నిల్వ ఉన్న ఇసుక రేపటితో అయిపోతుందని, చతుకుపాడు వెళ్లి ఇసుక కొనాలంటే చాలా దూరం అవుతుందని, కాబట్టి రవాణా ఛార్జీలు కలుపుకొని ఒంగోలు యార్డుకు తీసుకువస్తే మాకు దగ్గరగా ఉంటుందన్నారు. కొత్త పాలసీ వల్ల అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇసుక పాలసీ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మేలుగా అనిపిస్తుంది. ఎందుకంటే మా వడిరాజులో ఎక్కువగా ఈ భవన నిర్మాణ కార్మికులుగా ఎక్కువ మంది ఉంటున్నారు. ఇది మాకు ఎక్కువగా మా జాతికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనికి ఈ పాలసీ తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా వడిరాజు సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరిని అయితే ఈ రోజున ఇక్కడికి తక్కువలో స్టాక్ చేయని తక్కువగా ఇస్తున్నారు. ఇది అయిపోతే ఇవాళ రేపట్లో ఒంగోలులో ఇక్కడ స్టాక్ చేసిన టైంలో అయిపోయి వస్తుంది. ఇది అయిపోతే రేవుల్లోకి వెళ్ళాలని అంటున్నారు. ఆ రేవుల్లోకి వెళ్తే అక్కడి నుంచి వచ్చేలో కూడా చాలా లేట్ అవుతుంది. అదే తీసుకొచ్చి ఇక్కడ అదే రేపు కానీ కంటిన్యూ బాడుగులు తీసుకొని కానీ ఇక్కడ కానీ నాకు అందించగలిగితే ఒంగోలు చుట్టుపక్కల ఎక్కడ లేదు. కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి స్టాక్ ప్లాంట్లో చేర్చి ఆ బాడుగు తీసుకొని నాకు అందిస్తే నాకు బాగుంటుందని కూడా మా అందరి తరఫున కూడా సలహా ఇస్తున్నాను. క్షౌర వృత్తిదారులు సంఘటితంగా ఉండి ఇతర రాష్ట్రాల నుంచి కొందరు క్షౌర వృత్తిలోకి వచ్చి ఉపాధిని దెబ్బతీస్తున్న వారిని కట్టడి చేయాలని క్షౌర వృత్తిదారుల సంఘం నాయకులు నిడమనూరు ఎల్లమందరావు అన్నారు. ఒంగోలు పట్టణ నాయి బ్రాహ్మణ క్షౌరశాలల సంఘం నూతన కమిటీ ఎంపిక ప్రక్రియ నగరంలోని మల్లయ్య లింగం భవన్లో జరిగింది. సంఘం అంటే ఎవరికో ఒకరి కోసం కాదని సంఘటితంగా ఉండేందుకు సంఘం అవసరమని ఎల్లమందారావు అన్నారు. గత 15 సంవత్సరాలుగా సంఘటితంగా లేక అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, ఇప్పుడు వచ్చిన కొత్త తరం యువకులు నూతనంగా కమిటీ ఏర్పడి క్షౌరశాల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. సంఘాలు ఉన్నప్పటికీ నాయకత్వ లోపాలు ఉన్నాయని, అలాంటి వాటికి తావు లేకుండా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం 200 యూనిట్లు నాయి బ్రాహ్మణులకు ఉచితంగా ఇస్తానని గతంలోనే ప్రకటించారని, దానిని అమలు చేసేందుకు సంఘం కృషి చేయాలని కోరారు. సమావేశం అనంతరం నూతన కమిటీని ఎంపిక చేశారు. గౌరవాధ్యక్షులుగా మాచవరం అజయ్ బాబు, సలహాదారులుగా ఆళ్లగడప సాంబశివరావు, ఉపాధ్యక్షులుగా కుంజేటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఏల్చూరి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ఊసరపల్లి శ్రీనివాసరావు, మరికొంతమంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కొణిజేడు నాగభూషణం, మాచవరం వెంకట సుబ్బారావు, వెంకటరావు, జి శ్రీనివాసరావు, ఏ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి గల ముఖ్య కారణాలు, మా బతుకు తెరువు కోసం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వ్యక్తులు మా బతుకు తెరువునే కొట్టేదాకా తీసుకొచ్చిన పరిస్థితుల్లో తప్పక మేము ఈ విధంగా
ఏకమయ్యి ఒక కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మాకు మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కుల వృత్తిలో పనిచేయడానికి నాయబ్ బ్రాహ్మణ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తులే ఈ వృత్తిలోకి రావాలని మా ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నాయబ్ బ్రాహ్మణుడై పుట్టుంటాడో పుట్టిన వ్యక్తే దీంట్లోకి వచ్చి చేసుకోవాలని మా కుల వృత్తిని ధ్వంసం చేయకుండా మేము ఉన్నంతకాలం దీన్ని కొనసాగించుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎన్నిక జరుపుకోవడం జరిగింది. చేసుకుంటున్నాను. ఈరోజు గౌరవాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు నా తోటి సంఘీయులందరికీ చాలా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎన్నిక అనేది పెట్టుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయమే. కానీ చాలా మన వాళ్ళందరూ కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చినందుకు ముందుగా మా కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మా నాయబ్ బ్రాహ్మణ చౌరసాల సంఘం తరపున మేము ఏదైనా సరే సమస్యను ముందుండి మేము తీసుకెళ్దామని ఉద్దేశంతో మమ్మల్ని ఎన్నుకున్నారు తప్ప మేమేదో గొప్ప ఇదిగానే కాదు. ఇప్పటికీ వాస్తవం ఏదైనా సరే వాళ్ళ కోసమే మేము ఉంటాము, మా కోసమే వాళ్ళ అవసరం లేదు మాకు. అలా అని మేము అందరినీ ముందుండి ఏ కార్యక్రమం అయినా సరే ముందుండి దగ్గర జరుపుకుంటామని చెప్పని తెలియజేసుకుంటాం. హెల్మెట్ ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ న్యాయమూర్తి కె భరత్ చంద్ర ఆధ్వర్యంలో కనిగిరిలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కనిగిరి కోర్టు నుండి ఆర్టీసీ డిపో ప్రధాన కూడళ్లగుండా ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ద్విచక్ర వాహనదారులు పిలియన్ రైడర్లు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. రైడర్లు మాత్రమే కాకుండా పిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ ధరించడం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రధాన లక్ష్యమని న్యాయమూర్తి కె భరత్ చంద్ర అన్నారు. మోటారు వాహనదారులు హెల్మెట్ ధరించుకొని ప్రాణాలు కాపాడుకోవాలని, హెల్మెట్ భారం కాదని, అది మన బాధ్యత అని తెలిపారు. మోటారు వాహనాల చట్టంపై అవగాహన కల్పిస్తూ రైడర్తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్డు భద్రతా నిబంధనలను పాటించని వారిపై 1000 రూపాయల జరిమానా విధించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి లైసెన్సు కూడా రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పోలీసు సిఐతో పాటు పోలీసు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, న్యాయవాదులు, గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం 7వ వార్షికోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఏకపాత్రల పోటీలకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు హాజరై తమ అభినయంతో ఆకట్టుకున్నారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఈరోజు ఈ విధంగా ఉందంటే ఎంతో మంది సహాయ సహకారాలు అందించడం వల్ల జరుగుతుందనేది చెప్పకనే చెబుతూ, అలాగే ఈరోజు ఈ వేదిక మీదకి డాక్టర్ కమలా మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అనంతలక్ష్మి గారు మేడం గారిని వెంట పెట్టుకుని తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఏకపాత్రాభినయం అంటే అసలు అర్థం ఏమిటంటే అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇక్కడ. అది మనం గమనించాలి. నేను ముందు చెప్తే మీరు డిసప్పాయింట్ అవుతారని చెప్పదలుచుకోలేదు. ఎక్కువ మంది ప్రదర్శన చేశారు, కానీ అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సంగీతం ఎలా ఉండాలి? కోపంగా ఉంటే సంగీతం వాళ్ళకి ఆ రాగానికి హృదయానికి తట్టుకొని చేయలేదు. డౌన్ చేశారు రాగాన్ని కూడా. ఆ శృతి కూడా అట్లానే ఉంది. నేను గమనించింది ఏంటంటే చూడు చదవడం కానీ ఇక్కడ అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత, ఏకపాత్ర అనే పోటీలు అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అది గమనించాను నేను. ఎందుకంటే అదే నేను చూసింది ఇక్కడ. నిష్పక్షపాతిగా, ఆత్మసాక్షిగా
నాకున్న కళా మేధస్సుతోటి ఏకాభిప్రాయంతో ఆత్మసాక్షిగా దైవసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది నా స్వతహాగా ఇచ్చిన జడ్జిమెంట్, నాకున్న అనుభూతి ఇస్తున్నాను. చిరు అటువంటి వివరాలని ప్రతి నెల మాకు అడిగిన వెంటనే నాడి పట్టుకొని రోగం చెప్పేటువంటి డాక్టర్ తక్కువ రచనలో కథలను వినిపిస్తారు. ఏకపాత్రాభినయ పోటీల విజేతలను జిల్లా రంగభూమి సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి అంగల్కుర్తి ప్రసాద్, కోశాధికారి దేనుకొండ వెంకట సుబ్బయ్యలు ప్రకటించారు. పౌరాణిక చారిత్రక విభాగంలో మధ్యరాలకు చెందిన గోరంట్ల కొండయ్య చౌదరి శ్రీకృష్ణ పాత్రకు ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. సామ్రాట్ అశోక పాత్రను పోషించిన మండూరు వాసి రాము ద్వితీయ బహుమతి, మార్కాపురానికి చెందిన కాళంగి శ్రీనివాసరావు శకుని పాత్రకు తృతీయ బహుమతులు అందుకున్నారు. యమధర్మరాజు పాత్రకు మార్కాపురం వాసి పి సుబ్బయ్య ఆచారి, విశ్వామిత్ర పాత్రకి గట్టుపల్లి సుబ్బారావు, నాయకురాలు నాగమ్మ పాత్రకి విజయవాడకు చెందిన రూపశ్రీ కన్సోలేషన్ బహుమతులు పొందారు. సాంఘిక జానపద విభాగాల్లో వాస్తవ పాత్రలు పోషించిన మంగళగిరికి చెందిన ఇంటూరి ప్రసాద్ బాబు ప్రథమ బహుమతి సాధించారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన హైదరాబాద్కు చెందిన ఎం అర్జునరావు ద్వితీయ బహుమతి, అల్లూరు గ్రామానికి చెందిన బడబాగ్ని ఆంజనేయులు పెద్దోడు పాత్రకు తృతీయ బహుమతి స్వీకరించారు. సన్ ఆఫ్ ఇండియా పోషించిన విజయవాడకు చెందిన వేంపాడు రమేష్ బాబు, మోడర్న్ ఇండియా అభినయించిన సాయి శంకర్ కన్సోలేషన్ బహుమతులు సాధించారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు వీరిని ఘనంగా సత్కరించి నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. ఇంత ఉత్తమ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నమస్కారం. అలాగే మా గురువుగారు డాక్టర్ పి వెంకటకృష్ణ గారు, సుబ్బారావు గారు, ఎందరెందరో నాకు సహాయం చేశారు. వాళ్ళని సభాముఖంగా వాళ్ళందరికీ అభినందనలు చేస్తాను. నమస్కారం. ఇలా పివిఎన్ కృష్ణ గారి బ్యాచ్ వీళ్ళంతా విజయవాడ నుంచి వచ్చారు. దయచేసి ఇప్పుడు బహుమతులు పొందినటువంటి వాళ్ళు ఒక్కసారి వేదిక మీద. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం 7వ వార్షికోత్సవం సందర్భంగా 11, 12, 13 3 రోజులు ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు 11వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 38 మంది కళాకారులు ఏకపాత్రాభినయ పోటీలు జరిగినాయి. అందులో ఇప్పుడే బహుమతి ప్రదానోత్సవం కూడా జరిగింది. ముఖ్యంగా రేపు సాయంకాలం 7 గంటలకి సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్, అందులో చీకట్లో చిందులాట, నాలోన నీవే అనే 2 నాటికలు ప్రదర్శించబడతాయి. 13వ తేదీ మన ప్రజాప్రతినిధులతో మహాసభ జరుగుతుంది. కళాకారులంతా కూడా విచ్చేసి వారి సమస్యలను కూడా ఆ ప్రజాప్రతినిధితో మనం చెప్పుకోవడానికి అవకాశం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది 13వ తేదీ. కాబట్టి జిల్లాలో ఉండే కళాకారులందరూ, కళాభిమానులందరూ కూడా రేపు ఎల్లుండి జరగబోయే 2 కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందని చెప్పి కోరుకుంటున్నాను. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల 7వ వార్షికోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా ప్రారంభం చేసుకున్నాం. రేపు 2 నాటికలు, ఎల్లుండి మన గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్ గారికి, అలాగే మన జిల్లా శాఖ మంత్రి వర్యులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారికి, కళాకారులందరి తరఫున ఆత్మీయ చిరు సత్కారాన్ని అందచేస్తూ కళాకారుల యొక్క సమస్యలను, ఒంగోలులో కావలసినటువంటి అతిపెద్ద ఆడిటోరియం గురించి వారికి విన్నవించుకొని అవి సాధించుకునే దిశగా మనం వారిని అడుగుదామని నిర్ణయం చేసుకున్నాం. దీనికి గాను పట్టణంలో ఉన్నటువంటి కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు అందరూ కూడా సాయంత్రం 6 గంటలకల్లా సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆవరణలోకి రావాలని రంగభూమి కళాకారుల సంఘం తరఫున మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేమదుంపల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. తీర ప్రాంతంలో ఈ సీజన్లో అత్యధికంగా సాగు చేస్తారు. ఒక్కొక్క రైతు 3 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఈ పంట సాగు చేస్తున్నారు. తుంపర సేద్యంతో రైతులు నీటి తడుపులు అందిస్తున్నారు. జిల్లాలో దాదాపు 4000 ఎకరాల్లో సాగవుతోంది. ఆరం లీలీ లేదా ఆరేసి కుటుంబానికి చెందిన చేమ మొక్క శాస్త్రీయ నామం కొలోకేషియో ఎస్కులెంటా. దీనిని కోయాంటికోరం అని కూడా అంటారు. ఎస్కులెంటా అంటే ఆహారంగా పనికొచ్చేది అని అర్థం.
యాంటికోరం అంటే ప్రాచీనులు ఉపయోగించినది అని అర్థం. ఆర్ఎసి కుటుంబానికి చెందినది కనుక దీనిని ఆరం అని కూడా అంటారు. హిందీలోనూ ఉర్దూలోనూ దీనిని ఆర్వి అనడానికి మూలం ఇది. హిందీలో కుయ్యా అని కూడా అంటారు. ఇంగ్లీష్లో టేరు అని కానీ టేరు రూట్ అని కానీ అంటారు. చేమ మొక్క ఆకులు ఏనుగు చెవుల్లా పెద్దగా ఉంటాయి. అందుకనే ఇంగ్లీష్లో ఈ మొక్కని ఎలిఫెంట్ ఇయర్ అంటారు. చేమ మొక్కకి కాండమంటూ ఉండదు. ఆకులు కాడలు పొడుగ్గా పెరుగుతాయి. ఇది బహువార్షిక మొక్క. ఇది చిత్తడి నేలల్లోనూ కాలువల వెంట పెరుగుతుంది. దుంపలు గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి. మధ్యలో ఒక పెద్ద దుంప, దాని చుట్టూ పిల్ల దుంపలు ఉంటాయి. పేరులోని యాంటికోరంని బట్టి చేమ ప్రాచీన కాలం నుండి ఉపయోగంలో ఉందని తెలుస్తోంది. దీని జన్మస్థానం మూడొంతులు ఆగ్నేయ ఆసియా ప్రాంతం అనగా ప్రస్తుతం ఇండోనేషియా, ఫిలిప్పీన్ దీవులు, వియత్నాం వగైరా. ఇది భారతదేశంలోకి ప్రాచీన కాలంలోనే వచ్చి ఉంటుందని పెద్దలు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని చేమదుంపల సాగు అధికంగా ఉంటుంది. కొత్తపట్నం మండలంలో అధిక విస్తీర్ణంలో సాగు జరుగుతుంది. తుంపర్ల సేద్యం ద్వారా రైతులు చేమదుంపల సాగు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు దుంప ఎగుమతి అవుతోంది. కొత్తపట్నంతో పాటు జిల్లాలో చిత్తడి నేలల్లో చేమదుంప సాగు చేపడుతున్నారు. చేమదుంపలను ఆహారంలో ఇష్టంగా తీసుకుంటున్నందువల్ల ఈ దుంపలకు మంచి డిమాండ్ ఉంది. దుంపల్లో శక్తి, కార్బోహైడ్రేట్స్, చక్కెరలు, పీచు పదార్థం, కొవ్వు, ప్రోటీన్, విటమిన్లు, థయామిన్ B1, రైబోఫ్లావిన్ B2, నియాసిస్ B3, పాంటోథెనిక్ ఆమ్లం B5, విటమిన్ B6, ఫోలేట్ B9, విటమిన్ C, విటమిన్ E, ఖనిజములు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ ఉంటాయి. పోషక విలువల పరంగా 100 గ్రాముల చేమదుంపలు సుమారు 120 క్యాలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట కర్బనోదకాలు ఉండడం వల్ల, పోషక నార, డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణమవుతూ రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ని నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరంలో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడంలో సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రాణ్యములు, ప్రోటీన్లు కొద్దిగానే ఉంటాయి. విటమిన్ C, B6, E, మ్యాంగనీస్, కాల్షియం, ఇనుము, భాస్వరంతో పాటు పోషక నార, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషక పదార్థాలు చేమదుంపలో ఉంటాయి. మరీ ఎక్కువగా తినడం వల్ల కడుపులో వికారం, అసౌకర్యం, విరేచనాలు వంటివి కలగవచ్చు. వయో పరిమితి దాటిన నిరుద్యోగ బీఈడీ అభ్యర్థులకు డిఎస్సి రాసేలా వెసులుబాటు కల్పించి ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపాలని డిఎస్సి వయో పరిమితి దాటిన నిరుద్యోగులు కోరుతున్నారు. జిల్లాలో ఏర్పడిన ప్రతినిధి బృందం విద్యాశాఖ మంత్రి లోకేష్ను కలిసి వయో పరిమితి దాటిన నిరుద్యోగుల సమస్యలను విన్నవించడం జరిగింది. గత ప్రభుత్వం డిఎస్సి నిర్వహించకపోవడంతో ఎన్నో లక్షల మంది నిరుద్యోగులు వయో పరిమితి దాటి వారి కుటుంబాలు బజార్ను పడ్డాయని బాధితుడు వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. అయోమయంలో ఉన్న నిరుద్యోగులకు ఉపశమనం కలిగేలా డిఎస్సి వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరుద్యోగుల వయో పరిమితి సమస్యను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. నా పేరు వెంకట్రావు, మాది పేర్నమెట్ట గ్రామం. నేను ఎంఏ బీఈడీ చేశాను. 2018 డిఎస్సి కాడ నుంచి ఈ నడి మధ్య ఇంకా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఇప్పుడు డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి ఇస్తే ఇప్పుడు చాలామందికి ఏజ్ బార్ అయిపోయి చాలామంది జీవితాలు బజార్ను పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల టీచర్లందరి చేత ఏజ్ బార్ అయిన వాళ్ళ సంతకాలు సేకరించి, ఒక నెల రోజుల మీ సంతకాలు సేకరించి 500 సంతకాలు సేకరించి మేమందరం కలిసి నిన్న ఈ ఎలగపూడి సచివాలయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి ఈయన మా వినతపత్రం అందజేశాము. ఆయన సానుకూలంగా స్పందించి మేము ఆలోచించే డిఎస్సి ఏజ్ పెంచిన తర్వాతే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని సానుకూలంగా మాకు చెప్పారు. కనుక అధికారులంతా అక్కడే ఇది విద్యాశాఖ డైరెక్టర్ ఐఏఎస్ గారికి కూడా ఒక వినతపత్రం ఇచ్చాము. వాళ్ళు కూడా ఆయన కూడా సానుకూలంగానే స్పందించాడు. ఈ ఎమ్మెల్యేకి మా నియోజకవర్గ ఎంపీలకి వాళ్ళకు కూడా మా వినతపత్రం ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా మేము మాకు న్యాయం జరిగేటట్టు చూడమని విజ్ఞాపన చేసుకుంటున్నాము.
ఏజ్ 44 ఉంది ప్రస్తుతం, 47 చేయమని మేము అడుగుతున్నాము. ఇప్పుడు 5 సంవత్సరాలు మేము డిఎస్సీ లేదు కాబట్టి 47 సంవత్సరాలు చేస్తే చాలామందికి ఎన్నో వేల మందికి జీవనోపాధి దొరికిద్ది. డిఎస్సికి రాయటానికి అవకాశం దొరికింది కనుక మా విన్నపం మందికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 47 సంవత్సరాలు వయోపరిమితి పెంచి ఏజ్ బారైన మా నిరుద్యోగుల్ని ఆదుకుంటారని మేము సవినయంగా విన్నవించుకుంటూ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వినియోగం చేసుకోవాలని జిల్లా వనరుల కేంద్రం బాపట్ల డిప్యూటీ డైరెక్టర్ విజయ నిర్మల అన్నారు. కలవకూరు రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకంపై మాట్లాడుతూ జిల్లాలోని ఎక్కువ శాతం భూములలో కర్బన శాతం తక్కువగా ఉందని, భూమిలో కర్బన శాతం పెంపొందించడానికి పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి పూత దశలో భూమిలో కలియదున్నాలని సూచించారు. మొక్కజొన్న, వరి పంటలలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు డాట్ సెంటర్ కోఆర్డినేటర్ బాల మురళీధర్ నాయక్ అవగాహన కల్పించారు. పసుపు, మిరప పంటల సాగు, ఎరువుల యాజమాన్యాల పద్ధతుల గురించి శాస్త్రవేత్త రాధాకృష్ణ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి ఏడీఏ రత్నకుమారి రైతులకు తెలియజేశారు. విచ్చలవిడి పురుగు మందులు, ఎరువుల వాడకం వలన భూమి ఆరోగ్యం, మనుషుల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని, అధిక రసాయన ఎరువులు వాడకం వల్ల భూమి చౌడుబారుతుందని తెలిపారు. కౌలు రైతులు అందరూ తప్పనిసరిగా కౌలు గుర్తింపు కార్డులు తీసుకోవాలని వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ అన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు రాయితీ రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్ అన్నారు. పురుగు మందులు స్ప్రే చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఒలికి కూడా సరే, ప్రతి పొగాకు ఇవంటే కమర్షియల్ వాణిజ్య పంటలు కాబట్టి వాటికి కొంత మీరు సింథటిక్ పైరథ్రాయిడ్ స్ప్రే చేసినప్పటికీ కూడా ఒలికి కూడా చేస్తున్నారు. మేము చూసాం కారంజర్ మండలం స్వర్ణ గ్రామంలో చూసాం. ఒలికి కూడా అంటే కాంబినేషన్ సింథటిక్ పైరథ్రాయిడ్ కాంబినేషన్ పురుగు మందు అన్నమాట. ఇప్పుడు ఒలికి కూడా మనం రెగ్యులర్గా తినే స్టేబుల్ ఫుడ్ అది ఒరేనే రెగ్యులర్గా కాస్ట్లీ మందులు కొట్టకపోతే దిగుబడి రావడం లేదు. కాస్ట్లీ మందులు కొడితే దిగుబడి వస్తాయి. సో మరి మనం మందులు కొట్టి పురుగు చంపుతున్నాం. తక్కువ ఖర్చుతో అంటే ఒకేసారి కాస్ట్లీ మందులు వాడకుండా తక్కువ రేట్లు ఉన్న మందులు వాడుకొని తర్వాత రేట్ ఎక్కువ మందులు వాడుకొని అలానే మందులు అనేవి మార్చి వాడుకోవాలి. మార్చి ఒకసారి పిచికారి చేసుకుంటే నెక్స్ట్ ఒక మందు వాడాలి. ఎందుకంటే ఒకటే మందు చేసినట్టు దా పురుగుకి వ్యాధులు అంటే దానికి రెసిస్టెన్స్ పవర్ తట్టుకునే శక్తి వస్తుంది. టంగుటూరు కేంద్రంలో నిర్వహించిన పొగాకు వేలం 366, పొదిలిలో 359 చొప్పున గరిష్ట ధరలు లభించాయి. మిగతా కేంద్రాల్లో బోర్డు అనుమతించిన మేరకు విక్రయాలు పూర్తయ్యాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు రైతులకు 1457 బేళ్లు తీసుకురాగా వాటిలో 1202 బేళ్లు, ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 432 బేళ్లు తీసుకురాగా 355 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఎక్కడ సమస్య ఉందో అక్కడే మాట్లాడాలి. వేరే ఎక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.